ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించుకోవడం కోసం ఒక పెయింటర్ని పిలుస్తాడు. పెయింటర్ వచ్చి ఆ పడవకు రంగు వేస్తున్నప్పుడు అడుగు భాగంలో ఒక చిన్న రంధ్రాన్ని గుర్తిస్తాడు. ఈ పెయింటర్ ఆ రంధ్రాన్ని మూసేసి పెయింటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. 2 డేస్ తర్వాత ఆ పడవ యజమాని ₹1,00,000 తెచ్చి పెయింటర్కి ఇస్తాడు. అప్పుడు ఈ పెయింటర్ నా డబ్బు ఆల్రెడీ ఇచ్చేశారు కదా ఇంకెందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ పడవ యజమాని ఈ డబ్బు పెయింట్ చేసినందుకు కాదు, పడవ కింద భాగంలో ఉన్న రంధ్రాన్ని పూడ్చినందుకు అని చెప్పి కన్నీళ్ల పర్యంతం అవుతాడు. అదేంటి సార్, అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదని పెయింటర్ అంటాడు. అప్పుడు ఈ పడవ యజమాని ఈ విధంగా చెప్తాడు. మిత్రమా, ఏం జరిగిందో నీకు అర్థం కాదు. నేను నీకు పెయింటింగ్ వేయమని చెప్పినప్పుడు పడవకి రంధ్రం ఉంది పోడ్చమని చెప్పడం మర్చిపోయాను. నువ్వు పెయింటింగ్ పూర్తి చేసిన తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకుని వెళ్లారు. పడవకి ఉన్న రంధ్రం గురించి వాళ్ళకి తెలియదు. నేను కూడా చెప్పడం మర్చిపోయి పని మీద బయటకు వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చాక వాళ్ళు సముద్రంలోకి వెళ్లారని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను. కానీ వాళ్ళు తిరిగి వచ్చాక చూశాను, ఆ రంధ్రం మూసేసి ఉంది. నేను చెప్పకుండానే ఈ పని చేసినందుకు నీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియలేదు. నీవు చేసిన ఈ గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది. నీకు ఏం చేసినా సరే తక్కువే, అందుకే కాదనకుండా ఈ డబ్బును తీసుకోమని చెప్తాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎప్పుడైతే నిస్వార్థంగా ఫలితమేమీ ఆశించకుండా పనిచేస్తావో దేవుడు నీకు తప్పకుండా అంతకు మించిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. అలాగే నీవు నిస్వార్థంగా చేసిన ఏ సహాయమైనా వృధాగా పోదు.